ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. బీదలను ఆదరించడం, సహాయం చేయడం ఒకప్పుడు నీతిగా, నిజాయితీగా, వారి మీద జాలితో, దేవుని ఎడల భయభక్తులతో చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం దీనులకు సహాయం చేసేవారు ఎక్కువైపోయారు. నీవు చేసే సహాయం కుడి చేతితో చేస్తే ఎడమ చేయికి తెలియకూడదు, ఎడమ చేతితో చేస్తే కుడి చేయికి తెలియకూడదు అని వాక్యం సెలవిస్తుంటే ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తున్నాం మనం. మన స్వార్థం కోసం సహాయం చేస్తే దేవుడు ఎందుకు తప్పిస్తాడు? ఆపదల నుండి, శత్రువుల నుండి ఎందుకు విడిపిస్తాడు? రోగం నుండి స్వస్థత ఎందుకు వస్తుంది? నువ్వు ధన్యుడిగా ఎలా నిలబడతావు? ఒకసారి ఆలోచించు. ఎదుటివారికి చేసే సహాయంలో మన స్వార్థం ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.